కోలబైలు పంచాయతీ సర్వే నెంబర్ 629/2లో అక్రమంగా ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని ఏ భూమిని అయితే ఆక్రమించుకున్నారో ఆ భూమిని విక్రయించాలని జరుగుతున్న ప్రయత్నాలపై బహుజన యువసేన కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది। ఈ సందర్భంగా మనం గమనిస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి గత ప్రభుత్వంలో చాలా భూ కబ్జాలు జరిగాయి, రెవెన్యూ సమస్యలు జరిగాయి। అవన్నీ లేకుండా కట్టడి చేయాలా, అవన్నీ కట్టడి చేసి ఏ సమస్యలు లేకుండా చూడాలా అని చెప్పి కూటమి ప్రభుత్వం అయితే సీఎం గారు అయితే ఏమి, డిప్యూటీ సీఎం గారు అయితే ఏమి, నారా లోకేష్ గారు అయితే ప్రయత్నిస్తున్నారు। కానీ వాటికి అన్నిటికీ విరుద్ధంగా మదనపల్లిలో మనం గమనిస్తే ఎక్కడ పడితే అక్కడ ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఖాళీగా ఉంటాయో వాటిని అన్నీ కూడా కబ్జా చేసే ప్రయత్నము ఈరోజు జరుగుతుంది। దానికి ఉదాహరణ మన కోలబైలు పంచాయతీ సర్వే నెంబర్ 629/2లో దాదాపుగా 3 ఎకరాల 38 సెంట్ల భూమిని అప్పట్లో బండ మీద కంపల్లి రామ్మూర్తి నాయుడు అనే వ్యక్తికి డిఫామ్ పట్టా ఇవ్వడం జరిగింది। మళ్ళా ఏదైతే డిఫామ్ పట్టా ఇచ్చారో ఆ డిఫామ్ పట్టాని ఇనెలిజిబుల్గా చేసి ఆ డిఫామ్ పట్టా క్యాన్సిల్ చేస్తూ ఈ భూమిని ప్రభుత్వానికి అప్పగించడం జరిగింది। అంటే ఇప్పుడు ఏదైతే ఆ సర్వే నెంబర్లో భూమి ఉందో ఆ భూమి అంతా కూడా ప్రభుత్వ భూమి అవుతుంది। మరి ప్రభుత్వ భూమిలో వాళ్ళు కార్యకలాపాలు చేస్తున్నా కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైతే డిఫామ్ పట్టా పొందారో వాళ్ళందరూ కూడా కోర్టుకు కూడా పోవడం జరిగింది। 2017లో కోర్టులో రిట్ పిటిషన్ కూడా వేయడం జరిగింది। మరి ఆ రిట్ పిటిషన్ ఇంకా కోర్టులోనే ఉంది। ప్రభుత్వ భూమిలో ఎవరైతే ముందు డిఫామ్ పట్టా ఇచ్చి క్యాన్సిల్ చేసేసినారో వాళ్ళు నీట్గా సవరం చేసుకొని గత ప్రభుత్వంలో కూడా అదే సర్వే నెంబర్లో కొన్ని అయితే ఫ్లాట్లు అమ్మడం జరిగింది। ఇప్పుడైతే ఎక్కడైతే మొత్తం క్లీన్ చేసేసి మళ్ళీ ఫ్లాట్లన్నీ కూడా ఇచ్చినారు। తీసుకోవడం లేదు। దీని బట్టి అర్థమవుతున్నది ఏమైతే రెవెన్యూ ఉన్నారో వారి అండదండలతోనే ఏదైతే ప్రభుత్వ భూమి ఉందో దాన్ని ప్రైవేట్ వ్యక్తులు కబ్జా చేస్తున్నారు, కబ్జా చేసి దాన్ని అమ్మేయాలని చూస్తున్నారు। కావున ఇప్పటికైనా బాధ్యత గలమైన రెవెన్యూ అధికారులు అయితే ఏమి, కలెక్టర్ గారు అయితే ఏమి వెంటనే స్పందించి ఏదైతే ప్రభుత్వ భూమి ఉందో ఆ ప్రభుత్వ భూమిని కాపాడాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది। జై భీమ్, జై భారత్।